తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఒకప్పుడు ప్రజల గుండెల్లో స్థానం సాధించిన టీఆర్ఎస్ పేరు మళ్లీ వినిపించబోతుందా? బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయితే మారింది. ఈ చర్చకు మరింత ఊపునిచ్చింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలు. కేడర్ నుంచి పేరు మార్పు కోసం ఒత్తిడి వస్తుందని ఆయన చెప్పడంతో అసలు ఈ మార్పు సాధ్యమా? చట్టం ఏమంటుంది? మరొక టీఆర్ఎస్ పేరును వాడుకోగలరా? ఇవన్నీ తెలుసుకోవడానికి పూర్తి వివరాలు ఇందులో తెలుసుకుందాం మనం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు ప్రయాణం తెలంగాణ ఉద్యమ కాలంలో పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైన రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చింది. తరువాత జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న లక్ష్యంతో పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చబడింది. ఈ మార్పు వెనుక ఆలోచన ఏమిటి? తెలంగాణ దాటి దేశవ్యాప్తంగా విస్తరణ, జాతీయ స్థాయిలో గుర్తింపు, ఇతర రాష్ట్రాల్లో పోటీ. కానీ ఇప్పుడు అదే పార్టీ మళ్ళీ పాత పేరుకు వెళ్ళాలనుకుంటుందా అనే సందేహం మొదలైంది. ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్ అనే చర్చ? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలమైన భావోద్వేగం కలిగి ఉంది. తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా ఉంది. గ్రామ స్థాయిలో కూడా గుర్తింపు ఎక్కువ. కేడర్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏమిటంటే టీఆర్ఎస్ పేరు ఉంటేనే కనెక్ట్ బలంగా ఉంటుంది. ఇదే కారణంగా పార్టీ లోపాలే ఈ డిబేట్ పెరుగుతుంది. చట్టపరంగా మార్పు ఎలా? ఇక్కడ ముఖ్యమైన విషయం, ఒక రాజకీయ పార్టీ తన పేరును మార్చుకోవడానికి చట్టం అడ్డంకి కాదు. పూర్తి ప్రాసెస్ ఇలా ఉంటుంది. పార్టీ అంతర్గత రాజ్యాంగంలో మార్పు, సర్వసభ్య సమావేశంలో తీర్మానం, అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అప్లికేషన్, పబ్లిక్ నోటీసులు, అభ్యంతరాల పరిశీలన, చివరగా ఈసీఐ ఆమోదం. ఈ స్టెప్స్ పూర్తి అయితే పేరు మార్పు సాధ్యమే అవుతుంది. మరి ఎంత టైం పడుతుంది? పేరు మార్పు ఒక్క రోజులో అయిపోయే పని కాదు. కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు కూడా పడవచ్చు. ఎందుకంటే పబ్లిక్ అబ్జెక్షన్స్ కోసం టైం ఇస్తారు. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. లీగల్ క్లారిటీ చెక్ చేస్తారు. అందుకే ఇది స్లో కానీ సిస్టమేటిక్ ప్రాసెస్. టీఆర్ఎస్ పేరు ఎవరికైనా దొరుకుతుందా? ఇది ఇప్పుడు పెద్ద చర్చ. ఇటీవల కవిత చేసినటువంటి కామెంట్స్తో ఈ డిబేట్ మరింత వేడెక్కింది. పేరు ఖాళీగా ఉంటే ఎవరైనా కొత్త పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆమె కీలకమైన ప్రకటన చేశారు. ఇక్కడ కీలకమైన ఇంకొక అంశం ఏమిటంటే పేరు ప్రజలను మోసం చేసేలా ఉందా? పాత పార్టీతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా? ఈ అంశాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా తీసుకుంటుంది. గందరగోళం అంశం. టీఆర్ఎస్ పేరు చాలా కాలం ప్రజల్లో ఉంది. కొత్త పార్టీ అదే పేరుతో వస్తే ప్రజలు పాత పార్టీని అనుకోవచ్చు. ఓటింగ్లో కన్ఫ్యూజన్ రావచ్చు. బ్రాండ్ విలువ మిస్ అవుతుంది. అందుకే ఈసీఐ ఇలాంటి పేర్లను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. బ్రాండ్ వాల్యూ. రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు పేరు అంటే కేవలం పేరు కాదు, అది ఒక బ్రాండ్, ఒక భావోద్వేగం, ఒక గుర్తింపు. టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ఉద్యమం గుర్తు, ప్రాంతీయ గర్వం, రాజకీయ చరిత్ర. అందుకే ఈ పేరు మీద అంత చర్చ. కూలింగ్ పీరియడ్ మిత్. చాలామంది అనుకుంటారు పేరు మారితే కొంతకాలం వరకు ఆ పేరు ఎవరు వాడుకోలేరు అని. కానీ నిజం ఏమిటంటే చట్టంలో అలాంటి రూల్ లేదు. అయితే ఈసీఐకి పూర్తి అధికారాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. పొలిటికల్ ఇంపాక్ట్. ఈ పేరు మార్పు జరిగితే కేడర్ మోటివేషన్ పెరుగుతుంది. ఓల్డ్ సపోర్ట్ తిరిగి రావచ్చు. ఎమోషనల్ కనెక్ట్ బలపడుతుంది. లేకపోతే బీఆర్ఎస్గా కొనసాగితే జాతీయ ఫోకస్ కొనసాగుతుంది. భవిష్యత్తు ఎలా? ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందని. మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా లేదా బీఆర్ఎస్గా కొనసాగుతుందా? ఇది పూర్తి లీడర్షిప్ నిర్ణయం. పేరు మార్పు చట్టపరంగా పూర్తిగా సాధ్యం, కానీ పూర్తి ప్రాసెస్ తప్పనిసరి. టీఆర్ఎస్ పేరు వాడకం విషయంలో తుది నిర్ణయం ఈసీఐదే. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికర మలుపు తిరగడం ఖాయం.
పేరు మారిన రాజకీయాలు మారుతాయా, లేదా పేరు వెనుక ఉన్న భావోద్వేగమే గెలుస్తుందా? మనం వేచి చూడాల్సి ఉంది.